చేసినందుకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. జన్మ తరించింది. ఈ అవార్డు రావడానికి కూడా కారణము మా గోపీచంద్ గారు. నాకు ఆ దేశ చరిత్రలో పేరుండే విధంగా పద్మశ్రీ వచ్చేది నాకు. కాంబినేషన్ గురించి అప్డేట్స్ ఏమైనా మీరు ఇస్తారా? కట్అవుట్లు చూసి కొన్ని నమ్మాయిలు డ్యూడ్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ గారు. శివరాత్రి రోజు 8వ తారీఖు నాడు రిలీజ్ కాబోతున్నందుకు నేను కూడా తప్పకుండా ఆ రోజు సినిమా తప్పకుండా నేను వస్తానని చెప్తూ అందరూ కూడా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి కృతజ్ఞతలు. గోపీచంద్ ఫ్యాన్స్ కి మార్చ్ 8 2 బట్టలు కొనుక్కోండి, ఎందుకంటే ఇంటర్వెల్ కే ఒక బట్టలు చింపుకుంటారు. ఈసారి తాండవం మార్చ్ 8 రోజు భీముడు చేస్తాడు. Our film Bhima is releasing on the 8th of March. Please go and watch it in theaters only. మార్చ్ 8న సినిమాని అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్ని రకాలు కలిసి ఉన్న సినిమా భీమా. మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా ఇది రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మీరు అభినందిస్తారని అనుకుంటున్నాను. మార్చ్ 8 థియేటర్లోనే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓటీటీలో వస్తుంది, మొబైల్లో పైరసీలో వస్తుంది. నో. భీమా 100% మీకు థియేటర్లోనే ఇంపాక్ట్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్. జై భీమా. భీమా చేసేటప్పుడు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది షూట్. ఎందుకంటే ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. బట్ దిస్ మూవీ కేకగా ఉంటుందమ్మా. ద సేమ్ టైం నా సినిమా మార్చ్ 8 శివరాత్రి రోజు మీ ముందుకు వస్తుంది. మీ అందరు తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.